తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 18/3/2025 మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట. మీ అందరి ఖాతాల్లో మీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వమే స్పష్టంగా చెప్పిందనమాట, మీ ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పేసి. అయితే డబ్బులు పడ్డవారికి తప్పకుండా మెసేజ్లు అయితే వచ్చాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు పడకపోతే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు పడ్డ వాళ్ళు ఉంటే మీకు ఎంత మొత్తం అమౌంట్ డబ్బులు పడ్డాయని చెప్పి అయితే కామెంట్ చేసేయండి అనమాట. ఓకే, ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా డబ్బులు అనేవి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేస్తున్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు 10 ఎకరాల కిందికి వరకు అనమాట. 8, 9, 10 ఈ మూడు ఈ రోజు ఉన్న వరకైతే ఈ 8, 9, 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. ఇక్కడ 11, 12, 13, 14 ఈ వచ్చేసి ఈ డబ్బులు అనేవి మనకి 25వ తారీఖు నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ప్రస్తుతం 10 ఎకరాల వారికి మనకి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మనకి ఈ నెల 31లోకే మనకు టార్గెట్ మనకి చెప్పారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ నెల 31లోగా మీకు చూపిస్తాను. అది కూడా మార్చి 31లోగా మొత్తం మీకు డబ్బులు అనేవి అయితే పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ చూడండి, మీకు ప్రభుత్వం చెప్పింది చూపిస్తున్నాను. మార్చి 30లోగా రైతు భరోసా, ఇంద్రం మిల్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అని చెప్పి మనకైతే ఒక న్యూస్ ఉంది. ఈ న్యూస్ మనకి మార్చి 31లోనే పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ 31వ తారీఖు లోపు 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ శుభవార్త అయితే అందుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులకు అందరికైతే షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇంకా ఎవరికైనా ఈ వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి వచ్చేసి అయితే మీకు రైతు భరోసా డబ్బులు రావాలంటే మీ భూమి సాగు చేసే భూమి అయి ఉండాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలానే మీకు ఇంకోటి ఏంటంటే మీ భూమి సాగు చేసిన తర్వాత ఇంకోటి మీకు గవర్నమెంట్ ఉద్యోగి కలిగి ఉంటే చాలు, మీకు అప్పుడు కూడా ఏం కాదనమాట. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 31 వరకు చాలా టైం ఉంది. అప్పటిలోపు డబ్బులు అయితే పడతాయి. ఇంకా ఎంత లేదన్నా ఒక 10 రోజుల వరకు అయితే టైం ఉంది. 10 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే మొత్తంగా పూర్తి అయిపోతాయి. అన్ని జిల్లాల వారికి, అన్ని గ్రామాల వారికి పడుతూనే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ దాదాపుగా 90% అయితే అయిపోయినాయి. ఇంకొక 10% ఈ ఖాతాలు ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ పొలంలో ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వరకే ఆగిపోయినాయి అమౌంట్. మిగతా అందరికైతే డబ్బులు అయితే పడ్డాయి అనమాట. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేసేయండి. ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి. ఓకే, అలానే ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మొత్తంగా వచ్చేసి మనకి 5,563 కోట్లు మనకైతే రిలీజ్ చేసినట్టయితే సమాచారం అనమాట. మొత్తం 9,48,033 ఎకరాలకు వచ్చేసి ఆ అమౌంట్ అయితే విడుదల చేశామని చెప్పారు. ఓకే, ఇంకా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మీకు జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇలాంటి అప్డేట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి నేను అక్కడ అందిస్తాను. ఓకే గైస్, ఇంకా రైతు భరోసా పడని వాళ్ళు ఉంటే కామెంట్ చేసి మీ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో చూసుకొని ఒకసారి నాకు కామెంట్ చేయండి. డబ్బులు అనేవి ఈరోజు మధ్యాహ్నంలోపు చెక్ చేసుకోండి. 10 ఎకరాల వరకు అయితే పడుతున్నాయి అనమాట. 6,000 చొప్పున మీకు డబ్బులు పడుతున్నాయి. మనకి ఇక్కడ ఓన్లీ ఈ యాసంగి చేస్తున్నారు. మరి వానాకాలం డబ్బుల గురించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పకుండా నేను తెలియజేస్తాను. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.